గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపాలకు న్యూస్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ మీ అందరికి స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామమోదరాజ్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన విరుచుక పడ్డాడు. మామూలుగా కాదు, మాటల తోటలతోన కేసీఆర్ని మైమర్పించే విధంగా, కేసీఆర్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి పట్టా పట్టుకొని వచ్చిన విధంగానే కేసీఆర్ మాటల్ని కేసీఆర్కే అక్కబెట్టినట్టు గట్టిగానే వేసుకున్నాడు. మామూలుగా ఏమేయలే. కేసీఆర్ రండా, చేతగాని రండా, ఇట్లా ఈ పదాలు ఇంత ఘాటైనటువంటి విమర్శలతోన కృష్ణానది ప్రాజెక్టు సంబంధించినటువంటి నీళ్ళ తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గత జరగాలి. కేసీఆర్ పాలనలో విపరీతంగా అన్యాయం జరిగింది. దాని మీద వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. పిల్లి శాపాలకు ఒట్టు దిగుతాయా అని చెప్పేసి నిన్నైతే గట్టి నేర్చుకున్నాడు. సో దీనికి కౌంటర్గా హరీష్ రావు మాట్లాడి ముచ్చట్లు చూద్దాము. అయితే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, నిజంగా చెప్పాలంటే కేసీఆర్ పాలనలో ఏం జరిగింది అసలు? నిజంగానే కేసీఆర్ పాలించిన దినాలు తెలంగాణకు ఈ నీళ్ళ విషయంలో అన్యాయం జరిగిందా లేదా, దీనిపైన కొంత క్లారిటీగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఇంకోవైపు అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటను రాష్ట్రీయ గీతంగా రాష్ట్ర సర్కారు ఆమోద ముద్ర వేసింది నిన్న. సెల్యూట్. ఎందుకంటే ఆ పాటనే కదా తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని విపరీతంగా, తెలంగాణ ఉద్యమానికి ఊపులు తీసుకొచ్చి విద్యా సంస్థలలో ఎక్కడ పడితే అక్కడ ఉద్యమ సమయంలో గా పాట నుంచి కదా స్ఫూర్తి పొందింది. గట్లాంటి పాటను, గట్లాంటి కవులను కేసీఆర్ ఏం చేసినో చూసినాం కదా. సో గా పాటకు గీపొద్దు. అద్భుతమైనటువంటి రీతిలో తెలంగాణ సర్కార్ అయితే రాష్ట్రీయ గీతంగా మొత్తం మీద అయితే ఆమోదం వేసింది నిన్న క్యాబినెట్ సమావేశం. ఇక ఇవి కాకుండా తెలంగాణ స్టేట్ టీఎస్ అనేది నెంబర్ ప్లేట్లకు రిజిస్ట్రేషన్ సందర్భంగా ఇచ్చేటువంటి పదాన్ని తొలగించి టీజీ తెలంగాణ అనేటువంటి పదాన్ని మళ్ళొక్కసారి రాష్ట్ర సర్కార్ అయితే ఆమోద ముద్ర వేసింది. కేసీఆర్కు గట్టి చెంపపెట్ట తగిలింది. ఇక్కడ కూడా మళ్ళా పద్మశ్రీ అవార్డులు ఎవరైతే పొందిరో వాళ్ళందరికీ 25 లక్షల రూపాయల చొప్పున నగదు, అట్లనే 25,000 రూపాయల పింఛను రాష్ట్ర సర్కార్ అయితే మొన్న ప్రకటించింది. చిరంజీవికి పద్మవిభూషణ్ పొందిన చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులకు ఘనంగా సన్మానం అయితే తెలంగాణ రాష్ట్ర సర్కారు చేసింది. సో ఇవన్నీ చూద్దాం. ఇక చక్కగా మనం ఇక కేసీఆర్ రండ పని వల్లే తెలంగాణ ఆగం. రేవంత్ బూతుల మర్మం ఇదే. అసలు రేవంత్ ఎందుకు ఈ పదాలు వాడాల్సి వచ్చిందో నేను మీకు క్లియర్గా చూపెడతా. కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం మాట్లాడిండు, అవన్నీ మీకు చూపెడతా. చూడు రేజరా, ఒకసారి వెలుగు పేపర్లకు వెళ్దాం. కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచిందే నువ్వు, మనకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి కేసీఆర్ దారదత్తం చేసిండు. మెగా కృష్ణారెడ్డికి రాయలసీమ టెండర్ దక్కేలా కుట్ర చేసిండు. పదవులు కమిషన్లకు లొంగిపోయి జలదోపిడి. ఇక ఉమ్మడి పాలన కన్నా కేసీఆర్ పాలనలోనే తీవ్ర నష్టం. అధికారంలో ఉన్నప్పుడు పాపాలు చేసి ఇప్పుడు ఉద్యమాలు అంటున్నాడు. ఉద్యమాలని ముందుకు వస్తే జనం చెప్పులతో కొడతారు. నీటి వాటా తేలేదాకా ప్రాజెక్టులు ఇవ్వబోమని కేంద్రానికి వెల్లడించినట్టు నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. అయితే ఇంకేం మాట్లాడాడో చూద్దాం. ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పచెప్పినావు సీఎం రేవంత్. కృష్ణా నీళ్లలో రాష్ట్రానికి వాటా దక్కకుండా సంతకం పెట్టిందని ఫైల్. దమ్ముంటే రా, అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చిద్దామని సవాల్. కాలు నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి అని తప్పించుకోవద్దని హితవు. ఇక కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచిందే నువ్వు. నిన్న అయితే అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, కేసీఆర్ ఏం చేసాడు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు.
ఒకసారి వినురి. తెలంగాణ వీళ్ళిద్దరు కలిసి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, మురళీధర్ రావు టీఎంసీ ఇరిగేషన్ గా జూన్ 18, 19, 2015 నాడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తే ఈ సమావేశంలో మా తెలంగాణకు 299 టీఎంసీ నీళ్లు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి అని సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఈ రోజు. సో మొత్తం మీద అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నీళ్ళ వాట ఏదో మన రాష్ట్రానికి ఎంత దక్కాలి, ఆంధ్రాకి ఎంత దక్కాలి అనే విషయంలో మీటింగ్ పెట్టినప్పుడు, కేంద్ర ప్రభుత్వం పిలిచి 2 రాష్ట్రాల మీటింగ్ పెట్టినప్పుడు మాకు కావాల్సినటువంటి వాట గింతే, ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన వాట గంతే అని చెప్పేసి కేసీఆరే నిర్ణయించినటువంటి వాస్తవాన్ని ఇగో రేవంత్ రెడ్డి చెప్తారు. మళ్ళీ ఒక్కసారి మీరు కావాల్సి వినరు. 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి. టీఎంసీ నీళ్లు ఇచ్చంలో మా తెలంగాణకు 299 టీఎంసీ నీళ్లు చాలు, 512 టీఎంసీ ఆంధ్ర. సో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలు, ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ రోజు జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా రేవంత్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సంతకాలు చేసినటువంటి మినిట్స్ని ఇప్పుడు ఆధారాలుగా ముందర పెట్టినాడు రేవంత్ రెడ్డి. అయితే ఇదే విషయం మీద ఇంకా కొద్దిగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆనాడు 50% వాటా అడగకపోను, వాస్తవంగా కృష్ణానది పరివాహక ప్రాంతం అంత శాతం నీళ్ళు ఆ రాష్ట్రానికి ఇవ్వాలని అంతర్జాతీయ నీటి విధి విధానాలు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి 299 టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే నిజమే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి కాదు కదా, ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నది ఎవరు? కేసీఆర్. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ ఇరిగేషన్ అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత, నీళ్ళ వాటా, తెలంగాణ వాటా ఎంత అని తేల్చడానికి కేంద్రము 2 రాష్ట్రాలను పిలిచినప్పుడు వాళ్ళు అక్కడ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇగో 512 టీఎంసీలు ఆంధ్రకు, 299 టీఎంసీలు తెలంగాణకు. ఇది కేసీఆర్ నిర్ణయించినటువంటి పరిస్థితి. కాకపోతే కనుక 50% వాటా తెలంగాణకు కావాలని చెప్పేసి గల్లబట్టి అడిగిందా కేసీఆర్? అడగలే. ఇక ఇప్పుడు నిన్నమ్మన మీరు చూస్తే మామూలు లేదు. ఆ సంసారి తెలంగాణ పత్రికలో అయితే ఇక మొత్తం ఒకటే రుద్దుడు, బట్టగాల్సి మీదేసుడు, ఏసుడే ఏసుడు. ఇక చూడు ఇంకా ఏముందో. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది అధికారిక పత్రము, అధికారిక సాక్ష్యం. ఇక్కడనే పారాగ్రాఫ్ 3లో స్పష్టంగా ఆ సమావేశంలో ప్రమాణాలు తేల్చే వరకు శాశ్వతంగా ఈ ఉదాహరణ. అదేవిధంగా 17వ కృష్ణా రివర్ ఆన్ ఇరిగేషన్ అండ్. సో మొత్తం మీద అయితే దిగ్విజయంగా కేసీఆర్ తెలంగాణకు నష్టం చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి అప్పటి డాక్యుమెంట్స్ అయితే ముందల పెడతా ఉన్నాడు. సో ఈ డాక్యుమెంట్స్ ప్రకారం కేసీఆర్ నిజంగానే తెలంగాణకు అన్యాయం చేసి ఉంటే తెలంగాణ సమాజం క్షమించదు. అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ని విషయం ఒక్కసారి బూతులతో మొదలై కాంతారావు గారు దగ్గర అంటే బురద కూడా తరలించకపోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు May 5, 2000 పూర్తి చేసి మీటింగ్ శ్రీశైలం దగ్గర అటు రాయలసీమకు ఇటు తెలంగాణకు ఉండే శ్రీశైలంకు పునాది రాయబడ్డది. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక పూర్తి కాలేదు. అదే విధంగా మేము వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ లో స్పష్టంగా మేము ప్రారంభం పోయిన తర్వాత నేను నొప్పి ఆడలేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఏ రోజు ఏ ప్రాజెక్టులు మొదలైనవి ఒక్కసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో, బూతుల ప్రాజెక్టులు పూర్తయినాయి, ఎవడు ద్రోహి, ఎవడు తెలంగాణ ముంచిండు, ఎవడు తెలంగాణ ప్రజల్ని వంచిండో 100% ప్రజలకు వివరిద్దాము. మళ్ళీ సూటిగా చంద్రశేఖరరావు సవాల్ విసురుతున్నా, రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో
2 రోజులు అయితే ఈ నీటిపారుదల విషయంలో తెలంగాణకు నిజంగానే ఎవరు అన్యాయం చేశారు? 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆరా, లేదంటే ఇప్పుడు పాలిస్తున్నటువంటి 2 నెలల నుంచి పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ? తేతటేలం చేద్దాం, మొత్తం నీళ్లకు నీళ్లు పాలకు పాలేందో తేలుద్దాం. ఎక్కడ? అసెంబ్లీ వేదిక నుంచి. అసెంబ్లీ వేదిక నుంచి మీకు 1 రోజు కావాలా, 2 దినాలు కావాలా, 3 దినాలు కావాలా, ఎన్ని దినాలు కావాలా అన్ని రోజులు సమావేశాలు పెడదాం. దీన్ని మొత్తం కూడా నేను వస్తా, మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడు, నువ్వు వస్తావా, నీ కొడుకు వస్తాడా, నీ అల్లుడు వస్తాడా, నీ బిడ్డ వస్తాడా, ఎవరు వస్తారో అంతమంది రండి, కూర్చుందాం, మీకు ఎంత సమయం కావాలో ఇస్తా, ఇక చర్చ చేద్దామని చెప్పేసి సవాల్ విసిరిన పరిస్థితి. చూడూరు ఒకసారి గట్టిగానే వేసుకున్నాడు. వైట్ పేపర్ తో సహా ప్రాజెక్టుల మీద, స్వాధీనం చేసే విషయాల మీద చర్చ చేద్దాము. 2 రోజులు సరిపోలేదంటే అదనంగా కూడా చర్చ పెడదాము. చర్చ పూర్తయ్యే వరకు నువ్వు అసెంబ్లీలో కూర్చోవాలి. కాలు నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి అని ఇంట్లో వండుకొని నువ్వు నాటకాలు వేస్తే నీ నాటకాలను ప్రజలు గమనిస్తలేరు అనుకోకు చంద్రశేఖరరావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నవ్వుతాడు. మాకు తెలుసు, అధికారం పోయిన తర్వాత నీ నొప్పి ఆడలేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని కేసీఆర్ మళ్ళీ గందరగోళపరిచి మోసం చేయాలి. సో మొత్తం మీద చేసిండు. ఒక్కసారి ఇది నూరి సాగర్ డ్యామ్ ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడారు. అదే కాంగ్రెస్ హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలేదు. ఎలక్షన్ టైం రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. సో ఇట్లా నిన్నైతే గట్టిగానే కేసీఆర్ ని రండ పని చేసి రండగాడివి కాబట్టే తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆ బూతుల పురాణంతో విరుచుకుపడ్డాడు. అయితే ఈ మాటలు నిజంగానే ఓ ముఖ్యమంత్రి వాడొచ్చా లేదా అనేది తెలంగాణలో చర్చ నడుస్తుంది. వాడొచ్చా లేదా అనేది అది ఎవరు నిర్ణయించాలి? కేసీఆర్ నిర్ణయించాలా, ప్రజలు నిర్ణయించాలా, నేను నిర్ణయించాలి, మీరు ఎవరు నిర్ణయించాలని కేసీఆర్ మాటలు ఒక్కసారి మీరు చూడరు, క్లారిటీ వస్తుంది. సో ఇది కేసీఆర్ ఏం మాట్లాడిందో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏం మాట్లాడిందో చూడరు. జగన్ గారు నేను కలిసి ఇష్టపోతా ఉన్నా. ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు, కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు, కొందరికి జీర్ణం కాకపోవచ్చు, కొందరికి అజీర్తి కావచ్చు. దానికి ఏం చేయగలిగినది లేదు. కానీ ప్రజలకు దీవెన ఉన్నంతకాలం తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేర్చాం. ఇది మనం రతనాల సీమగా మాట్లాడడానికి చూపించిన సర్వశక్తి చూడతామని చెప్పి ఇగో రాయలసీమ పోయి రోజా ఇంట్లో తునుకలు, నాటుకోడి, సంకటి, రొయ్యలు, బొమ్మిడాలు అవి తిని రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చెప్పేసి కేసీఆర్ ప్రకటించిందంటే ఇజ్జతు ఇమందార్ ఏమన్నా కేసీఆర్కి ఉన్నట్టా లేనట్టా అసలు నిజంగానే? ఇక చూడు, ఇంకే గిట్లా మాట్లాడిన తర్వాత ఇంకేమైనా ఉంటుందా? వర్షాలు పడినా కూడా చాలు రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులు నింపేదాని కోసం కార్యాచరణ చేస్తూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 44,000 క్యూసెక్స్ నుంచి 80,000 క్యూసెక్స్ దాన్ని తీసుకొని పోయే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ కెనాల్ అధ్యక్ష 11,500 క్యూసెక్స్. ఇది కదా అక్కడ కేసీఆర్ రాయలసీమ అవుతాడు, పోయి గిట్ల తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా వాళ్ళకు వత్తాసు వలుకుతాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఆ రాయలసీమ కావచ్చు, లేదంటే ఆంధ్ర కావచ్చు, కోస్తా కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, దానికి సంబంధించిన నీళ్లు కృష్ణానది నుంచి తీసుకుపోతాము, ప్రాజెక్టులు కడతామని చెప్పేసి చెప్తా ఉంటే ఏ పొద్దన్నా కనీసం అంటే కనీసము మాట్లాడిండా? పైపెచ్చు ప్రగతి భవన్కి విలిపించుకొని రెడ్ కార్పెట్ వేసి అలింగనాలు చేసుకొని మాట ముచ్చడి చేసి డిన్నర్లు లంచులు చేసి ఆ ముఖ్యమంత్రి అలబేల చేసిన రోజున ఇవేవి గుర్తుకు రాలేదా? తెలంగాణ నీటిపారుదల విషయంలో తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటా నేను తాకట్టు పెడుతున్న ఆ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏనాడన్నా కేసీఆర్ గుర్తు రాలేదా? చూడు ఒక్కసారి మీరు చూడు, తెలుస్తుంది కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నిజంగానే తప్ప ఒప్ప. ఇది కేసీఆర్ నిర్ణయం చేయాలి. కేసీఆర్ మాటల్లోనే చూద్దాం, చూడు జరా.
సిపాయి కిషన్ రెడ్డి కొనము అని చెప్పి రెండకే ఈ ధాన్యం విషయంలో, వడ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొనాలి అనేటువంటి విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పట్టుకొని సిపాయి కిషన్ రెడ్డి, రండా కిషన్ రెడ్డి, శాతగాన్ రండా కేంద్ర మంత్రి, ఇగో గీ మాటలా, ఇగో ముఖ్యమంత్రి, ఇక చూడు సిపాయి కిషన్ రెడ్డి కొనము అని చెప్పి రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు, నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ కొనము అని చెప్పి రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు, నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ ఏం మాట్లాడుతున్నారు అతను? ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. ధర్నా చేస్తారు. సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఇలా ఏమైపోయిందంటే ఆయన పరిస్థితి ఎంతసేపు చిల్లర మాటలు, సబ్జెక్ట్ లేక చౌకబారి మాటలు, చిన్న సెక్రటరియట్ లో మళ్ళీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుంది, అసభ్యకరంగా మాట్లాడుతుంది. అసలు చిన్నపిల్లలు ఎవరైనా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్ళకు మరి అసహ్యం కలిగే విధంగా ఇవాళ భాష ఉన్నది. ఇది హరీష్ రావు చెప్తున్నది ఎవరి గురించి అనుకుంటున్నారు? కేసీఆర్ గురించి అనుకొని పొరపాటు పడారు జరంతా. కాదు కాదు, హరీష్ రావు చెప్తున్నది, మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి గురించి. నిన్న ఇరిగేషన్ కి సంబంధించినటువంటి దానిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మాట్లాడిన సందర్భంగా కేసీఆర్ని పట్టుకొని రండగాడు, ఈ రండగాని వల్లనే తెలంగాణకు తీరని అన్యాయం ఈ కృష్ణా ప్రాజెక్టులలో జరుగుతూ ఉంది అని చెప్పేసి మాట్లాడిన మాటలకు కౌంటర్గా హరీష్ రావు ఇస్తూ ఉంటే మనకి ఇక్కడ రెండు కలిపితేనంటే కేసీఆర్నే హరీష్ రావు అంటున్నట్టు అనిపిస్తూ ఉంది. అంతే కదా? ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా ఉండు, విషయం మీద మాట్లాడు, చర్చ పెట్టు అసెంబ్లీలో. ఓకే, ఇగో ఇది హరీష్ రావు మాట్లాడినట్టు సందర్భం. ఇక చక్కగా వెలుగు పేపర్లో చూడరు. ఇక మీరు కేసీఆర్ నువ్వు నల్గొండకు పోవుడు కాదు, కృష్ణా జిల్లాలో ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం, రా, భోజనాలు అక్కడే పెడతాం, బట్టలు తెచ్చుకో, మామాల్లుడు మీరు ఇద్దరు రండి, అవసరమైతే మీ కొడుకును కూడా తెచ్చుకో, అవతల మీ బిడ్డ ఉంటే శాసనమండలి శాసనసభ ఉమ్మడి సమావేశాల్లో చర్చ పెడదాం, నువ్వు ఎంతసేపు మాట్లాడినా అనుమతిస్తాం, ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం, ప్రతి డాక్యుమెంట్ పట్టుకొని మేము మాట్లాడుతాం, ఎవడు ద్రోహి, ఎవడు దొంగ, ఎవడు లొంగడు, ఎవడు లొంగిడు, ఎవడు వంగిడు, ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండో తేలుద్దాం, కాలు నొప్పి కంటి నొప్పి డ్రామాలు చేయొద్దు, నీకు నిజాయితీ ఉంటే ముఖం చాటేదు, అసెంబ్లీకి రా అని చెప్పేసి నిన్న సవాల్ చేసిండు రేవంత్ రెడ్డి. సో ఇది ఇరిగేషన్ ప్రాజెక్టులలో నిన్న సెక్రటరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఇగో ఈ ముచ్చట మొత్తం మాట్లాడారు చూడరి. ఇరిగేషన్ సర్వనాశనం చేసిండు, నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీళ్లను ఏపీ ఎత్తుకోపోయేందుకు సహకరించిండు, కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పగించేది లేదని స్పష్టీకరణ చేసిండు. సో కేఆర్ఎంబికి అప్పగిచ్చిర్రు, తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్లు మొత్తము ఇక కేఆర్ఎంకి అప్పచెప్తే తెలంగాణ శాశ్వతంగా ఎడారిగా మారుతుంది, రైతుల నోట్లే మట్టి పడుతుంది, తెలంగాణ రైతులు ఆగమవుతారు, ఇక తెలంగాణ ఎప్పటికీ కూడా ఎడారిగానే శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పేసి గగ్గోలు పెడుతున్నటువంటి దరిద్రమైనటువంటి బ్యాచ్ బీఆర్ఎస్ బ్యాచ్. వాళ్ళ పాలనే కదా పోతిరెడ్డి పాడుకు పొక్కగొట్టి తీసుకుపోయింది, వాళ్ళ పాలనే కదా. 7 మండలాలు, ఖమ్మంలో ఉన్నటువంటి 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కు అప్పనంగా అప్ప చెప్పింది కేసీఆరే కదా. గింతకన్నా మించిన దరిద్రం ఇంకోటి ఉంటుందా? ఈ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ, రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులు, టీఎస్ ఇకపై టీజీ ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్. 500కే సిలిండరు, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంటు స్కీములకు, బీసీ కులగణనకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 10న బడ్జెట్, త్వరలోనే మెగా డిఎస్సి. వివరాలు వెల్లడించిన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జననీతనం అనే పాట ఎంత పాపులారిటీ, జనము గుండెల్లో అత్తుకుపోయినటువంటి పాట, గట్లాంటి పాట రాసినటువంటి కవి అందశ్రీ. గా అందశ్రీని పాతాల లోకంలో పాతరేసింది కేసీఆర్. ఇగో గీ పొద్దు చూడుర్రి, గీ పొద్దు రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు గా పాటకు రాష్ట్ర గీతంగా ఈరోజు నిన్న కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపారు. ఇక ఎంత అద్భుతమైనటువంటి పాట కదా. కేసీఆర్ ఒక నియంత అనడానికి ఇది సాక్ష్యం కదా.
ప్రజల పాటను కూడా తొక్కిపడేసినటువంటి నియంత నికృష్టుడు నీచుడు కేసీఆర్. అనుమానం ఉందా మీకేమన్నా? గంత దరిద్రం కొట్టోడు కేసీఆర్ అని చెప్పడానికి ఇగో ఈరోజు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలంగాణ సమాజం మొత్తం స్వాగతిస్తుంది, అనుమానమే లేదు. ఈ 500 సిలిండర్ 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ స్కీమ్లకు బీసీ కులగన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారట. చూద్దాం అది ఎప్పటి వరకు అమలు చేస్తారు ఏంది అనేది. మెగా డిఎస్సి కోసం వివరాల సేకరణ. వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టుల ఖాళీ ఉన్న చోట భర్తీ చేయడానికి కేబినెట్ భేటీలు నిర్ణయించినట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించినారు. గ్రూప్ 1, 2, 4 వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు కాలేదని, అయిన వెంటనే కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మెగా డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్నామని, అన్ని టీచర్ పోస్టుల భర్తీ అనే దానిపైన క్లారిటీ వస్తుందని తెలిపారు. బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఇవ్వాలనే దానిపై ఆలోచన చేస్తున్నామని, ఉద్యోగుల ప్రమోషన్లపైన తగిన నిర్ణయం త్వరలోనే తీసుకుంటామన్నారు. ధరణి కమిటీ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. సో రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు ధరణి ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా కీలకంగా ఉండబోతా ఉన్నాయి. ఇక డిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 మెగా టీచర్ రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా అతి త్వరలోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్పినటువంటి వార్త ఇది. పెద్దపల్లిలో కాక క్రికెట్ టోర్ని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి. విన్నర్స్ కి 3 లక్షలు, రన్నర్స్ కు 2 లక్షల ప్రైజ్ మనీ. బీసీసీఐ ఏర్పాటు, వరల్డ్ కప్ నిర్వహణలో కాక చొరవ, హెచ్సిఏ ద్వారా క్రికెట్ ను పల్లెకు తీసుకెళ్లామని వెల్లడించింది. ఇక పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షలు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి నెల 25,000 పింఛన్ కూడా ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటన. పద్మ అవార్డుల గ్రహీతలకు సర్కార్ ఆధ్వర్యంలో సన్మానం. వెంకయ్యనాయుడు, చిరంజీవి, ఆనందచారి, కొండప్ప, సాంబయ్య, సోమ్లాల్, విఠాలాచార్య, ఉమామహేశ్వరికి నిన్న సత్కారం అయితే రాష్ట్ర సర్కారు చేసింది. సో ఇది నిజంగా ఈ పద్మశ్రీ అవార్డులకు 25 లక్షలు ఇవ్వడం ఖచ్చితంగా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే కవులు, కళాకారులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పేదరికం అంటే అత్యంత పేదలు, నిరుపేదలు అట్లాంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ మేధస్సుని, ఆ తెలివితేటల్ని మొత్తం గుర్తించి ఇగో పద్మ అవార్డులు ప్రకటిస్తే రాష్ట్ర సర్కార్ వాళ్ళకి 25 లక్షలు 25,000 పింఛను ఇవ్వడానికి నిన్న సన్మానం సభల రేవంత్ రెడ్డి ఇగో ప్రకటించేసిండు. మిల్లింగ్ గడువు పెంచలే. జనవరి 31కి ముగిసిన సిఎంఆర్ డెడ్ లైన్. పలు జిల్లాల్లో లక్షలాది టన్నులు పెండింగ్. ధాన్యం సేకరణ నిలిపివేస్తూ సివిల్ సప్లై ఆదేశించిందంట. ఓకే, విచ్చలవిడిగా నకిలీ కాస్మెటిక్స్, ప్రమాదకర కెమికల్స్తో తయారీ, రకరకాల పేర్లతో మార్కెటింగ్, బ్రాండెడ్ కంపెనీల ప్యాకింగ్తో నకిలీ ప్రోడక్ట్స్ల అమ్మకాలు, అవి వాడితే చర్మ వ్యాధులు తప్పవని హెచ్చరిస్తున్న డాక్టర్లు. ఇక సర్కార్ ఏం చేస్తున్నట్టు ఈ నకిలీ విచ్చలవిడి కాస్మెటిక్స్ కావచ్చు, ఫుడ్ని నకిలీ చేసేటోళ్ళు, పాలని నకిలీ చేసేటోళ్ళు, ఆహార ఉత్పత్తులను నకిలీ చేసేటోళ్ళు, బియ్యాన్ని రేషన్ బియ్యం తీసుకుపోయి పాలిషింగ్ చేసి సన్న బియ్యంగా మార్చే దొంగలు, వీళ్ళందరినీ రాష్ట్ర సర్కార్ పట్టుకోవాలి కదా. పట్టుకొని పీడీ యాక్ట్లో, గీడీ యాక్ట్లో పెట్టి లోపల పడేసి తొక్కిపడేలే కదా. ప్రజల్ని హెచ్చరిస్తున్నారు కానీ రాష్ట్ర సర్కార్ ఏం తీసుకుంటుంది చర్యలు? సో జర జాగ్రత్త అంట ప్రజలారా, ఉండూరి జరా. విశ్వంలో భూమి లాంటి మరో గ్రహం సూపర్ ఎర్త్ను కనుగొన్న నాసా. ఆ గ్రహం పైన నీళ్లు, వాతావరణం ఉండొచ్చు. 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు గుర్తింపు. సో మొత్తం మీద మన భూమిని పోలినటువంటి ఇంకొక భూమి విశ్వంలో గుర్తించినట సూపర్ ఎర్త్ను కనుగొన్న నాసా అంట. ఆ గ్రహం పైన నీళ్లు, గాలి ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి గుర్తుపట్టిరట. ఇక 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉందంట అది. మరి ఆడికి పోయేడు ఎన్ని దినాలు పడుతుందో. ఈ గవర్నమెంట్ స్కీమ్ కోసం ఉత్తుత్తి లగ్గాలు. నిండు నీరేళ్లు కలిసి ఉండాలని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. యూపీలో మాత్రం 500 కూలీ కోసం పెళ్లి చేసుకొని అరగంట తర్వాత అబ్బాయి అమ్మాయి ఎటోళ్ళు అటు పోయారు. ఇంకొందరు యువతులు అయితే మెడలో దండేసుకొని వాళ్ళే పెళ్లి చేసుకున్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 200 మందికి పైగా ఇలా ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూతుర్లా కనిపించేందుకు యువతులు కాస్త ముస్తాబు కాగా, అబ్బాయిలు మాత్రం సింపుల్ గా తలపాగా నెత్తిన పెట్టుకొని వరుసగా నిలుస్తున్నారు. యూపీలో గత నెల 25న జరిగిన సామూహిక వివాహాల్లో ఈ ఫేక్ పెళ్లిల తంతు నడిచింది. ఎందుకు ఈ నాటకం అంటే కొత్త జంటలకు యోగి సర్కార్ ఇచ్చే 51,000 నగదు కానుక కోసమని అధికారులు చెప్తున్నారు. ఇందులో కొసమరిపు ఏమిటంటే వివాహ కార్యక్రమం చూద్దామని వచ్చిన యువకులను కూడా వరుడిగా మార్చేయడం. ఇలా దొంగ పెళ్లిలు చేసుకున్న వారిని గుర్తించి ఇద్దరు అధికారులు సహా 15 మంది పైగా పోలీసులు కేసులు పెట్టిరట. 55,000 నగదు ప్రోత్సాహం. పెళ్లిలు చేసుకుంటే
55,000 నగదు ప్రోత్సాహం ఇస్తున్నారని చెప్పేసి అధికారులే పిల్లని తీసుకొచ్చి ఉత్తిట్టి పెళ్లిళ్ళు చేసి అడ్డంగా దొరికిరట ఉత్తరప్రదేశ్లో. చూడు, పోయిన నెల 25 తారీఖు జరిగింది. ఓ అమ్మ, పెళ్లితాంతు కేవలం 55,000 కోసం చేసి 51,000 కోసం చేసి ఆ వివాహ తంతు అప్పటికే తుంచేసిరంట. ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళ మొత్తం కూడా కూలీలంట 500 రూపాయలు ఇచ్చిరంట ఉత్తరప్రదేశ్లో. గరాన మోసం పట్టుకొని లోపల వేసారు చూడు. మొత్తం బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నాడు. ఇక మేడారంలో జనాలు కిక్కిరిసి పోతా ఉన్నారంట. సొంత కల్చర్ని చిగ్గిచేట అనుకున్నారు గత పాలకులు అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ విమర్శ ఇక్కడ చూడొచ్చు. ఇక ఒకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో శంకర్పల్లి సబ్ రిజిస్టార్ పై వేటు 60 కోట్ల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సస్పెన్షన్. హైదరాబాద్ జిల్లా రిజిస్టార్ పాత్రపై ఉన్నతాధికారుల ఆరా. ఈడ ఆంధ్రజ్యోతిలో బటన్ నొక్కితే అధికారి పదవి గల్లంతైంది. అంటే నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని దృష్టిలో పెట్టుకుని 60 కోట్ల రూపాయలు 5 ఎకరాల భూమి నకిలీ పత్రాలను సృష్టించి అడ్డగోలుగా మాజీ మంత్రి అనుచరుడు రిజిస్టార్తో కుమ్మక్కై ఎగనామం పెట్టిరు అనేటువంటి వార్త రాసుకొచ్చారు కదా. ఇక దానికి సంబంధించి ఆ సబ్ రిజిస్టార్ పైన వేటు పడ్డదంట చూడుర్రి. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా కేబినెట్ ఆమోదం. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి. రాష్ట్ర చిహ్నంలో మార్పులు. 500కే సిలిండర్. ఉచిత విద్యుత్ ఓకే. వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్ బదులు టీజీ. కులగణనకు అంగీకారం. ఏఈఓల భర్తీ. హైకోర్టుకు 100 ఎకరాల కేటాయింపు. 8 నుంచే బడ్జెట్ సమావేశాలు. గ్రూప్ 1కి మరో 160 పోస్టుల కలపడంపైన చర్చ. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ. మెగా డిఎస్సి నిర్వహణపైన మంత్రివర్గంలో ప్రస్తావన. సో ప్రత్యేక రాష్ట్ర సాకారమై 10 ఏళ్ళు ఇప్పటి వరకు రాష్ట్ర గీతం లేని తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని ఖరారు చేసింది. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించింది. మరి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. హామీల అమలు, పోస్టుల భర్తీ పైన అడుగులు ముందుకేసిందని చెప్పేసి నిన్న క్యాబినెట్లో జరిగినటువంటి మినిట్స్కి సంబంధించింది. ఇక కేసీఆర్ పాపాలే శాపాలు. తప్పులు మీరు చేసి నిందలు మాపై మోపుతారా? ప్రాజెక్టులు జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం చేశారు. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువ నష్టం. పాపాలు చేసి ఉద్యమం చేస్తానంటే ప్రజలు చెప్పుతో కొడతారు. శాసనసభలో చర్చకు రా, ద్రోవులు ఎవరో తెలిపోతుంది. ప్రాజెక్టులు జలాలపై 2 రోజులు చర్చిద్దాం, నిజాలు తేలుద్దాం. శ్వేతపత్రం తెస్తాం, మైక్ కట్ చేయం, ఎంతైనా మాట్లాడండి. ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే పునాది. జగన్తో కుమ్మక్కై తెలంగాణ నీటిని ఏపీకి దారదత్తం చేశారు. పోలింగ్ రోజు కేసీఆర్ సాగర్ను ఆక్రమించుకుంటే లొంగిపోయారు. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. జగన్ను ఇప్పుడు రమ్మను. వాటాలు తేలే వరకు ప్రాజెక్టులను అప్పగించబోం. సీఎం రేవంత్ ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయాలను మారుస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ చెప్పినటువంటిది. సో మీడియా సమావేశం సందర్భంగా ఈ ప్రాజెక్టుల విషయంలో కేఆర్ఎంబి విషయంలో రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పైన విరుచుకుపడ్డటువంటి వార్త ఇది. సో ఒక సవాల్ అయితే విసిరిండు. ఎన్నికల సమయంలో పోలింగ్ దినం ఏదో కేసీఆర్కి అనుకూలంగా కొంత ఓటు మలచాలనుకున్నాడు ఏమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకనే నాగార్జున సాగర్ డ్యామ్ పైకి తుపాకులు ఉన్నటువంటి పోలీసులను పంపి ఆగమాగం గాయి గత్తర్ చేస్తేనంటే ఇక్కడ ఎన్నికల్లో ఏమన్నా కేసీఆర్కి లాభం చేకూర్చొచ్చు అనుకున్నాడేమో. కానీ ఆ రోజు కేసీఆర్ ఏ మాత్రం కూడా ఒక్క ముచ్చట కూడా మాట్లాడలే. గా ముచ్చట కేసీఆర్ని లెక్కబెట్టి చెంప మీద చెల్లు అనిపించే విధంగా రేవంత్ రెడ్డి అయితే మాట్లాడిండు. జార్ఖండ్ ఎమ్మెల్యేలు అవుట్, బీఆర్ ఎమ్మెల్యేలు ఇన్. హైదరాబాద్ నుంచి సొంత రాష్ట్రానికి జేఎంఎం కూటమి శాసనసభ్యులు, ఆ వెంటనే నగరానికి బీహార్ ఎమ్మెల్యేలు. ఇబ్రాహీంపట్నంలోని రిసార్ట్కు 12 విశ్వాస పరీక్ష. అప్పటిదాకా అక్కడే పర్యవేక్షిస్తున్న టీపీసీసీ నేతలు. జార్ఖండ్ అసెంబ్లీలో నేడు బల పరీక్ష. జేఎంఎం కూటమికి 46, బీజేపీ కూటమికి 29 సీట్లు. నెగ్గడానికి కావాల్సిన 41. ఇక హేమంత్ ఓటుకు కోర్టు ఓకే. 2 జేఎంఎం ఎమ్మెల్యేల విషయంలో అనుమానాలు. నేడు రాంచీ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తం మీద అయితే జార్ఖండ్లో రాజకీయ పరిణామాలు, అక్కడి ప్రభుత్వం ఉంటుందా కూలుతుందా అనేది ఈరోజు మొత్తం బయటపడబోతా ఉంది. ఎందుకంటే హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసిన తర్వాత చింపై సోరెన్ను ముఖ్యమంత్రిగా అక్కడి గవర్నరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది. ఇప్పుడు బల పరీక్షలో నిన్న మొన్న వరకు ఇక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా నిన్న
జార్ఖండ్ అయితే వెళ్ళిపోయారు. మళ్ళా బీహార్లో జరుగుతున్నటువంటి రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో రిసార్ట్లో పెట్టినట్టు. సో రిసార్ట్ రాజకీయాలు దేశంలో జార్ఖండ్ అట్లనే బీహార్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యేని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మన వాళ్ళే. సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలి. వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావాలి, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వాళ్ళనే ఎంపీలుగా గెలిపించాలి. సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి చెందాలి. తెలుగు కలమ తల్లికి మూడో కన్ను చిరంజీవి. రాజకీయాల్లో విలువలు ముఖ్యం. వెంకయ్య. గద్దర్ పేరిట అవార్డులు సముచితం. చిరు. పద్మ అవార్డు గ్రహీతలకు సర్కారు సన్మానం చేసిందంట. ఇక ఎండా ప్రచండమే. ఈసారి వడగాలులు, అధిక ఉష్ణోగ్రత, పసిఫిక్లో తీవ్ర దశను ఎల్నీలో తర్వాత తీవ్ర దశకు ఎల్నీలో, ఇక ఏప్రిల్ తర్వాత బలహీనం. నైరుతిపై నిపుణుల భిన్నాభిప్రాయాలు. సెప్టెంబర్ నాటికి లానిల అభివృద్ధి. బాణుడి సెగలు మొదలు. రాష్ట్రంలో ఉష్ణోగ్రత పైపై ఖమ్మం 36 డిగ్రీల నమోదు. వనపర్తిలో 35, 10 చోట్ల 34. ఈ ఏడాది ఎండలు దబాయించి కొడతాయట. వేడి, ఉక్కపోత దబాయించి ఉంటుందట. దానికి కారణాలు వాతావరణంలో వచ్చేటువంటి మార్పులేనంట. మేము తిడితే తట్టుకోలేవు. రేవంత్ ఇట్ల పురాణం బంద్ చేయి. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మన మంచికే. కాంగ్రెస్ నికృష్ట పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం అర్థమవుతుంది. 6 గ్యారెంటీలు ఇవ్వకుంటే బొంద పెడతాం. రేవంత్ నీ జుట్టు మోదీ చేతిలో ఉందా? బడ్జెట్లో ఏం ఇవ్వకుండా మాట్లాడవేం? ఉప్పల్ మల్కాజ్గిరి సభలో కేటీ రామారావు పిల్లిమొగ్గలు ఇస్తున్నారు. కేటీ రామారావు మేము తిరిగితే తట్టుకోలేవు. ఈ ఎవరికి వాళ్ళది ఉంటుందా బా? మీకు మాత్రమే ఉందా అన్నోరు? ఎవరికి లేదా? రేవంత్ రెడ్డి తక్క తిన్నాడా? బూతుల పురాణం పెడుతున్నట్టే మీ మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని అడుగు. రేవంత్ రెడ్డి బూతుల పురాణం ఎట్లుంటుందో లక్ష్మారెడ్డిని అడుగు, తెలుస్తుంది. కేటీఆర్ ఎందుకు చెప్పు? ఎవరికి అనుకుంటుంది? నీకుంటుంది, రేవంత్ రెడ్డికి ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇరువలు మర్చిపోయిన వాడికి తిట్ల పురాణం కాకపోతే ఇంకేముంటుంది? మీ అయ్యా చూపిన బాటలోనే తెలంగాణ సమాజం నడుస్తుంది. గందులేం అనుమానం ఉంది? మీ అయ్యనే చూపిడు తిట్ల పురాణం మొత్తం. ఏ మాటలు వాడాలి, ఏ పదాలు వాడాలి, ఏ బూతులు తిట్టాలా మొత్తం మీ అయ్యనే చూపెట్టుడు. ప్రధాని మోదీని పట్టుకొని, సన్నాసి కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నది మీ అయ్య కాకపోతే ఎవడు చెప్పుర్రి? ఈ ఉద్యోగ పంచాయతీ ఉద్యోగ ముచ్చేట్లు అన్ని బంద్ పెట్టు. 0 కరెంటు బిల్లు ఆ దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. తాజా ప్రాజెక్టులో భారీ సోలార్ ప్రాజెక్టు. తొలి దశలో 1 కోటి ఇళ్లపై సౌర ఫలకాలు. గువాహటిలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. కామాఖ్య ప్రాజెక్టుకు శంకుస్థాపన. జనంలోకి వెళ్లాల్సిందే హ్యాట్రిక్ అంటూ ఎమర్పాటు వద్దు. కేంద్ర మంత్రులకు మోదీ హెచ్చరిక. మన విజయాలు ప్రచారం చేయాలి, మిత్రులను కూడగట్టుకోవాలి. ఇలా చేయకనే 2004లో దెబ్బతిన్నాం. నేతలకు మోదీ, అమిత్ షా కర్తవ్య బోధ చేసిరట. సో ముచ్చటగా 3వసారి అధికారంలోకి వస్తున్నామని అతి విశ్వాసాన్ని ఎవరు పెట్టుకోకుర్రి. జర జనంలోకి వెళ్ళుర్రి. దోస్తులతో జర బీజేపీ దోస్తులతో కలిసి పోర్రి. నమ్మకాన్ని ఎక్కువ పెట్టుకోకుర్రి. జనంలోకి వెళ్ళి మనం చేసిన అభివృద్ధి గురించి చెప్పురని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ఆయన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను, మంత్రులను హెచ్చరిస్తున్నటువంటిది. ఇక మథురలో ఆ మసీదు గుడిని కూల్చి కట్టాల్సిందే. కృష్ణుడి ఆలయాన్ని పడగొట్టి ఔరంగజేబు షహీద్గా మసీదు కట్టించాడు. ఆర్టీఐ ప్రశ్నకు పురావస్తు శాఖ సమాధానం. ఆధారంగా 1920 నాటి బ్రిటిష్ గెజిట్ అంట. ఓహో. సో మథురలో మసీదు కూల్చి గుడిని కట్టిండు. ఔరంగజేబ్ అనేటువంటి ఒక నియంత్రితమైనటువంటి మతం ముసుగులో హిందూ దేవాలయాన్ని కూల్చేసి ముస్లిం మసీదును కట్టిందని చెప్పేసి ఇగో ఆర్టీఐ ప్రశ్నకు పురావస్తు శాఖ సమాధానం ఇచ్చిందంట. 1920 నాటి బ్రిటిష్ గెజిట్ ఉందంట. చూడండి ఇక ఒకసారి ఇక ఈ పత్రిక, ఏ పత్రిక? మన సంసారి పత్రిక. నమస్తే తెలంగాణ పత్రిక కాదు, సంసారి. ఎందుకంటే ఈ పత్రికలో వచ్చే వార్తలు మొత్తం కూడా తెలంగాణ సమాజం ఆగం కాకుండా చాలా జాగ్రత్తగా ఎంతో ఒడిసిపట్టి తెలివితేటలు తెచ్చుకొని ప్రతి అంశం మీద అవగాహనతో తెలంగాణ ప్రజలకు ఇసుమంతు కూడా అన్యాయం జరగకుండా చాలా జాగ్రత్తగా ప్రతివత్తలాక పత్రికలో వచ్చే వార్తలు ఉంటాయి. చూడు రిజర్ ఎట్లున్నాయి. పొద్దున శుద్ధులు, పగలు బూతులు. రాజకీయాలంటే వ్యక్తిగత దూషణలు కాదు, ప్రజా జీవితంలో విలువలకు కట్టుబడాలి.
నేతల ప్రవర్తన ప్రజలు గమనిస్తారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజకీయాల్లో దుర్భాషలు సరికాదా అని సినీ నటు చిరంజీవి ఆదివారం ఉదయం పద్మ అవార్డు గ్రహీతల సన్మానంలో సూచించారు. వారి మాటను గౌరవిస్తానని, ఇక వ్యక్తిగత దూషణలకు వెళ్ళబోనని సీఎం రేవంత్ వేదిక పైన మాట ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని గంటలకే విలేకరుల సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ నోటికి వచ్చిన ఏమన్నాడు రాయలేదు. ఇక ఇది సుద్దులు చెప్తా ఉంది. ఇక నమస్తే ప్రశ్నకు జవాబు చెప్పలేక ఇక రేవంత్ రెడ్డి గురించి ఇక విభజన చట్టం రాసిందే కేసీఆర్, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఇక మొత్తం మీద అరుచుకున్నది. ఏంది అసలు ఈ అంత అప్పగింతపై ఒప్పుకోలు? విభజన చట్టం ప్రకారమే కేఆర్ఎంపీకి ప్రాజెక్టులు సీఎం పరోక్ష అంగీకారం. నీటి వాటాలు తేలే వరకు కేఆర్ఎంపీకి పెత్తనం ఇవ్వబోం, అసెంబ్లీలో చర్చిస్తాం, అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు. కేసీఆర్ ప్రభుత్వానికి అబద్ధాలు ఆపాదిస్తూ ఆరోపణలు. విభజన చట్టం చేసినప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెసే. తెలంగాణకు 299 టీఎంసీలని నిర్ధారించింది ఆ సర్కారే. సెక్షన్ 3 ప్రకారం కాకుండా 89 ప్రకారం నిర్దేశించి దోకా. వాస్తవాలు విస్మరించి రాష్ట్ర సర్కారు కప్పదాటు యత్నం. ప్రభుత్వ వైఫల్యాన్ని దాచిపెట్టేందుకు రేవంత్ అపసోపానాలు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరగలేదు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అప్పుడే బాగున్నది. కేఆర్ఎంపీపై సమాధానం చెప్పలేక ఉత్తమ్ వింతవాదనం. ఇరిగేషన్ మంత్రిపై మండిపడ్డ తెలంగాణ వాదులు. కృష్ణా జలాలపై హక్కులను కాపాడుకుందాం, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను నిరసిద్దాం, ప్రాజెక్టుల అప్పగింత నష్టాన్ని ప్రజలకు వివరిద్దాం, 10 ఏళ్ల కృషిని మన విజయాలను తెలుపుదాం. బీఆర్ఎస్ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. రేపు తెలంగాణ భవన్లో ముఖ్య కార్యకర్తలతో భేటీ అంట. ఇక చూడండి, అతి తెలివి బంజాయి రేవంత్ పాలన చేతక బీఆర్ఎస్ ప్రభుత్వంపై విషయం అని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉన్నారు. సరే, బాగుంది. గింత స్పేస్ చూడండి. నిన్న రేవంత్ రెడ్డి సచివాలయంలో ఇరిగేషన్ పైన మీడియా సమావేశం మాట్లాడితే దానికి కౌంటర్గా గింత స్పేస్ మొత్తం కేటాయించారు. ఇదంతా కూడా కేసీఆర్కు వత్తాసు పలకడానికి, రేవంత్ విమర్శించడానికి తప్పిస్తే తెలంగాణ ప్రజల కోసం మాత్రం కాదు సుమా. ఇక మన క్వారీలు బంద్, ఆంధ్ర లారీలకు గేట్లు ఓపెన్. ఇసుక ధర డబ్బులు నెలలో 1100 నుంచి 2300 టన్ను ఇసుక. లాలుచి పడ్డది ఎవరు? కొరత సృష్టిస్తున్నది ఎవరు? రాసి పెట్టుకోర్రి. ఇసుక దందా కేటీఆర్ బ్యాచ్ చేసిందని చెప్పేసి 10 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది కదా. దాని మీద రాష్ట్ర సర్కారు నివేదికలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఇక ఈ వార్త గందుకు రాసుకొచ్చారు, ఈ తిరకాసు వార్త. అందుకే మన క్వారీలు బంద్, ఆంధ్ర లారీలకు గేట్లు ఓపెన్, ఇసుక ధర డబ్బులు అంటే జనంతో కొట్టాలనేటువంటి, ఇసుక ధర పెరిగిపోతా ఉందని చెప్పేసి జనంకి చెప్పి ఇక అటు నుంచి వెళ్ళి డైవర్షన్ చేయడానికి ముందుకు ముందే తాపత్రయపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. రేపు నాకు తెలిసి ఇసుకకు సంబంధించిన దందా మొత్తం బట్టబయలు కాకపోతా ఉంది అనేది ఇక ఈ వార్తలో మనకు కనిపిస్తూ ఉంది. మీరు చూడండి, సిరిసిల్లలో కేటీ రామారావు బ్యాచ్ మొత్తం కూడా దళితుల పైన లారీలు ఎక్కించి ఎంత నానా యాగి చేసిరో మనం చూసినాం కదా. ఇగో ఈ ఇసుక ధర డబ్బులు అనే దాని కారీలు బంధు ఆంధ్రకు అప్పచెప్పారు అనే వార్త ఖచ్చితంగా ఆ కేటీ రామారావు బ్యాచ్ చేసిన దందాలు మొత్తం, ఇసుక దందాలు మొత్తం రేపు మాపు బయటకు వస్తున్నాయి అనడానికి ఈ వార్త నిదర్శనం. అంతే. ఇక టీఎస్ కాదు టీజీ అని చెప్పేసి ఇదో వార్త. పాలేరు నీళ్ల కోసం పోరుబాట, సాగర్ నీటిని వదలాలని ఖమ్మంలో ఆందోళన. రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేసుకున్న రైతులు చర్చలు జరిపి శాంతింపై చేసిన అధికారులు. మా బిడ్డలది హత్య అని చెప్పేసి ఇక్కడ ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళు అంత పిరికొల్లు కాదు. వార్డెన్, వాచ్మెన్, ఆటో డ్రైవర్ పైన అనుమానాలు, బాధ్యులను శిక్షించాలి. మృతుల తల్లిదండ్రుల డిమాండ్. ఎస్సీ హాస్టల్ దవాఖానా ఎదుట ఆందోళన. బీఆర్ఎస్ ప్రజా సంఘాల మద్దతు. నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జి. ఉద్రిక్త పరిస్థితులు, మిన్నంటిన రోదలు, కలిచివేసిన ఆర్తనాదాలు. అశోక్ రెడ్డి సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్గా హనుమంతు రావు, టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా నవీన్ నికోలస్ బదిలీ అయ్యారు. 9 మంది ఐఎస్లు, ఒక ఐఎఫ్ఎస్ బదిలీ చేసినటువంటిది. ఇవి ఈ బటివాయి పత్రికలు ఉన్నటువంటి వార్తలు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క వార్తన ఉందా? వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, కేసీఆర్ పాలన తప్పుల తడక కాదు అని చెప్పడానికి, వివరణ ఇవ్వడానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు ఖండించడానికి మాత్రమే ఇగో ఇక్కడ మొత్తం దినపత్రికను మొత్తము కేటాయించారు తప్పిస్తే తెలంగాణ ప్రజల కోసం కానీ, తెలంగాణ పడుతున్న
సమస్యల పైన కానీ ఎక్కడ కూడా ఇసుమంత ఆవగింజంతా కూడా రాసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. సో ఇవి ప్రధానంగా దినపత్రికల ముఖ్యంగా వచ్చినట్టు ఈరోజు వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.